హాయ్ ఫ్రెండ్స్, ఇదండి నిన్న కోసాను కదా చెట్ల నుంచి కాయలు. ఈరోజు ఊరగాయ పెడతానని చెప్పిన కదా. ఈరోజు ఊరగాయ పెట్టేదానికి ఏం చేస్తానంటే నీట్గా అల్లరి చేద్దుండు. ఊరగాయ వేస్తాను, కొత్తగా ఊరగాయ వేస్తాను, అందరికి చెప్తాను మన ఫ్రెండ్స్కి అంతా. నువ్వు కూడా మాట్లాడతావా? మాట్లాడద్దులే, నువ్వు పెద్దదైనాక మాట్లాడు. ఇదండి మరి ఎంత తెమ్మ లేకుండా బాగా నీట్గా తుడుచుకోవాలి కాయలు. తుడుచుకునేసి ఇవి మరి కొంచెం ప్యాన్ కింద ఆరబెట్టుకునేసి మళ్ళా మనకైతే మామూలుగా అయితే బండ్లుగా కోస్తే పెద్ద సైజు వస్తాయి కాబట్టి ఆ మరి కోసుకోకుండా నీట్గా కోసుకోవాలి. కోసుకునేది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తాను. నేను తిని చేసి మా పక్కన అక్కన ఇచ్చి ఏమి ఎట్టుందో చెప్పమంటాను. మీరు ట్రై చేయండి, మీకు కూడా చెట్లు ఉంటే. ఎందుకంటే ఎక్కువ పులుపు మామిడికాయలు నిమ్మపండు కంటే పులుపు ఎక్కువ కాదు కాబట్టి ఇది చేస్తేనే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే పచ్చడి చేశాను, ఇంకా వేరే శనగకాయ పప్పులు పచ్చడిలాగా చేశాను, అన్నిట్లకి చేశాను కాబట్టి మామిడికాయ పచ్చడిలాగా చేశాను. ఇంకా 4-5 చేసినాను లేండి, మీకు చూపించలేదు. కాబట్టి ఇంత పులుపు ఉంది కాబట్టి ఇది ఊరగాయ చేస్తే ఎట్లుంటుంది అనే విధంగా అనుకోని ఆలోచన వచ్చి నేను ఊరగాయకి ఇవి కాయలు కోసినాను. నేను చేస్తాను, మరి చూడండి, మీరు చేసుకోండి, బాగుంటుంది తినేదానికి. ఇది సైజు పెద్దది కాబట్టి ఇది మరి మనం బండ్లుగా మనం బెండకాయలాగా కోస్తే పెద్ద సైజు వస్తుంది కాబట్టి ఇది స్టార్ ఫ్రూట్స్ ఊరగాయ పెడతాను కదా, ఇది స్టార్స్ లాగా ఉంటుంది. ఇదండి ఇది పెద్ద సైజు. ఇది కోస్తే ఎట్లా వస్తుందంటే స్టార్స్ లాగా వస్తుంది. ఇదండి చూడండి, 5 స్టార్స్ లాగా వచ్చినది. ఎంత బాగుందో చూడండి. ఇదండి ఇదండి 5 స్టార్స్ లాగా. దానికి దీని పేరు వచ్చి స్టార్ ఫ్రూట్స్ అంటారు. ఇదండి ఈ విధంగా కోసుకుంటే పెద్ద సైజు ఉంటుంది కాబట్టి ఈ మారొద్దు. దానికనేసి నేను ఈ మరి చిన్న కాయలు అయితే ఈ మరి కోసుకున్నా పర్లే, చిన్న బండ్లుగా కోసుకున్నా కూడా బాగుంటుంది. కానీ ఇది పెద్ద సైజు కాబట్టి నేనేం చేస్తానంటే ఇదండి ఈ మరి మన మామిడికాయకి మనం చేసుకుంటాం కదా, ఆ విధంగా ఈ సైజు వేసుకోవాలనుకుంటున్నాను నేను. మామిడి పప్పులు అంత సైజు వేసుకోవాలనుకుంటున్నాను. ఇదండి మన మామిడికాయ ముక్కలు పెట్టుకుంటానులా అంతంత సైజు వేస్తే తినేదాన్ని కూడా, అంటే బిన్న కరిగిపోకుండా కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఇంతంత సైజు చేస్తాను. దీంట్లో గింజలు ఉంటాయి, గింజలు తీసేసేయండి. ఇదండి చిన్న చాకు తీసుకునేసి ఈ గింజలు తీసేసేయండి. అంటే గింజలు ఉన్నా ఏం కాదు, కాకపోతే మీకు వద్దు అనుకునేట్టుగానే తీసేసేయండి గింజలు. ఇదండి ఈ విధంగా గింజలు కూడా వచ్చేస్తాయి. ఇదండి దానికి దీనికి తేడా ఏమిటంటే ఇది మామిడికాయ ముక్కల్లాగా ఉంటుంది, స్నాక్స్ లాగా ఉంటుంది. అది చూడడానికి చిన్న సైజు అయితే, చిన్న కాయలు అయితే బాగుంటుంది, ఇంత మారు అయితే బాగుంటుంది. కాబట్టి అందుకని నేను ఇట్లా కోసాను. ఇది బాగుందా? ఇదండి ఇది అయితే బాగుంది. కాదత్తా, స్టార్ ఫ్రూట్స్ కొంచెం నీళ్ళగా ఉన్నాయి, అంటే నీరు దిగినట్టున్నాయి. ఊరగాయేసి చెడిపోతుంది కదా. చెడిపోదుమా? ఎందుకు చెడిపోతుంది? ఇప్పుడు టమాటా ఉంటుంది, టమాటా ఊరగాయ ఎండబెట్టుకుంటాము, మళ్ళీ చింతపండులో కూర పెట్టుకొని మళ్ళీ దాన్ని రుబ్బుకొని ఉడికిస్తాము. నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయ కూడా జ్యూసే కదా, అది కూడా వాటరే కదా ఉంటుంది. అది నిల్వ ఉండేటప్పుడు ఇది ఎందుకు నిల్వ ఉండదు? అది నిల్వ పెట్టుకునేటప్పుడు ఇది ఎందుకు నిల్వ పెట్టుకుంటాము? ఈ స్టార్ ఫ్రూట్స్ లోకి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి రేపు చేస్తా. ఈ రోజు నైట్ ఊరబెట్టి మరి నిమ్మకాయ లాగా ఈ రోజు ఊరబెట్టి రేపు ఊరబెడతా. మా అత్త చెప్తుంది ఎట్లా చేయాలో, నేను చేస్తాను. మరి మీరు ఆడియన్స్ చెప్పరా? సబ్స్క్రైబర్లకి నేను ఈ రోజు ఊరబెట్టి రేపు చేస్తాను. అదేమా చెప్తానని. ఈ రోజు ఊరబెట్టి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి రేపు చేసి చూపిస్తాను నేను ఎట్లా చేసినాను అనేది. అది ఈ వీడియోకి అటాచ్ చేస్తాం. రెండు వీడియోలు చూస్తారు మన సబ్స్క్రైబర్ కష్టపెట్టకూడదు. సరే మా నువ్వు ఎట్లా చెప్తే అట్లే నమ్మి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మనం చేయాలి. ఇంతమా ఇదండి ఇంకా సాల్ట్ వేసుకోవాలి. అంటే మామూలు మన మామిడికాయ ఊరగాయకి ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగానే అని వేసుకోవాలా. అంటే తగినంత వేసుకోవాలా.
ఉప్పులు బట్టి ఎంత ఉంటుందో ఇది చూడండి. ఇప్పుడు మన నిమ్మకాయ కానీ ఎట్లా నీళ్ళు ఊరిపోతుందో, మన ఒకరోజు ఊరబెట్టుకొని తినాలని ఊరబెట్టాను. నిమ్మకాయ ఉప్పులాగా జ్యూస్ అయితే ఎంత వచ్చిందంటే అంత వచ్చింది. కరెక్ట్గా ఒక 20 నిమిషాలు లేకంతా నీళ్ళుగా వాటర్ అంతా వచ్చేస్తుంది దీంట్లో. అంతగా లాగుతుంది, అంత పులుపు ఉంటుంది కాయలు. దాన్ని ఈరోజు కలిపి పెట్టి ఈరోజు నైట్కి అట్లే పెట్టేసి రేపు పొద్దునకి తిరగమాత వేస్తాను. బాగుంటుంది. ఎందుకంటే ఒక రోజు ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే కాయలు బాగా ఇదిగా ఉన్నాయి కదా, దానివల్ల ఈరోజు ఉన్నింది రేపు పెడదాము అనుకొని ఈరోజు ఊరబెట్టి పెడతాను. ఇదండి చూడండి, రేపు బ్రహ్మోత్సవాలన్నీ రేపు తిరుమలకి వెళ్ళాలనేసి రేపు మళ్ళీ చేసే టైం ఉండదనేసి ఈరోజు చేసేస్తాను. ఇదండి మన మామిడికాయకి నిమ్మకాయకి నీళ్ళు ఊరినట్టుగా ఎంత బాగా ఉప్పు పోసి వేసింటే ఎంత ఊట వచ్చింది చూడండి. ఇది కాయలు మాత్రము బాగా ఇదిగా ఉన్నాయి. చూడండి ఎట్లుండదు, వాటర్ చూడండి ఎంత వచ్చిందో. ఇదండి దీంట్లో వేసేటివి మన మామూలుగా అన్నిటికీ వేసే ఊరగాయలకి వేసింటే మెంతి పొడి, ఆవాల పొడి, సాల్టు, కారపొడి, ఇంగవ, మెంతి పొడి, నూనె కాంచి చల్లారి పెట్టుకున్నాను. దీంట్లోకి కొద్దిగా నూనె, ఆవాలు, తెల్లగడ్డ స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి మాడకన్నా ఉండేదానికోసం కొంచెం మనకు బాగా కలర్ కనబడేదానికోసం నూనె చల్లారిన తర్వాత తెల్లగడ్డ వేసాను. ఎండుమిరపకాయ చూసేదానికి. ఇదండి ఇంతే చేసేది, మనం మామూలుగా చేసినట్టే చేయాలా. ఇదండి కారపొడి, ఆవాల పొడి, ఇదండి మెంతి పొడి, ఇంకా 3 అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకునేలా బాగా కలుపుకునేసి, నీళ్ళు నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే చూస్తా ఉంటేనే. తిన్నామన్నట్టుగా ఉంది. బాగా కలుపుకొని చేసేసిన తర్వాత నెయ్యి వేసుకొని బాగా తినాలని ఉంది. రండి ఇప్పుడు ఇది వేసుకోవాలి. దానికి తగినంత నూనె వేసుకోవాలి. పచ్చి నూనె పోస్తారు అందరూ, పచ్చి నూనె నేనైతే వేయను. ఎందుకంటే ఒక్కొరు ఒక విధంగా చేసుకుంటారు కాబట్టి మనం ఒక అనాల్సిన అవసరం లేదు. నూనె చల్లారి పెట్టుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేను చల్లారినాక నేను వేస్తాను. ఇదండి చూడండి ఎట్టుందో, కలర్ మాత్రం సూపర్గా ఉంది. నాకైతే నోట్లో నీళ్ళు వస్తున్నాయి బా తినాలని. కాయలు ఎందుకు చిన్నగా పోయలేదంటే నేను నలిగిపోతాయేమో ఫస్ట్ టైం కదా, దానికనేసి కొంచెం మన మామిడికాయల సైజే కోసినాను. కాయ అయితే బాగా మన మామిడికాయ లాగానే ఉంది. ఊరంగా కాయ మెత్తబడుతుంది. ఇదండి కొద్దిగా అనుకుంటేనే ఒక 1.5 కేజీ ఊరగాయ అయింది. ఇది మనకి నిల్వ పెట్టుకునే దానికి కావాలనుకుంటే నూనె కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే గాజు బాటలో ఉంచుకుంటాం కాబట్టి బాగుంటుంది. ఊరగాయ అయితే రెడీ అయిపోయిందబ్బా. సాల్ట్ వేసేసినాను, తక్కువ అనిపిస్తుందేమో అని తెచ్చిపెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ వేయాలంటే కాదు, ఈ మసాలా అంతా వేసిన తర్వాత దాంట్లో వేసాను కదా, ఊరిన తర్వాత సూపర్గా ఉంది. సాల్ట్ అయితే తక్కువే ఉందమ్మా, వేయాల. చూసుకొని ముందుగానే కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ వేయాలంటే కాదు, అన్నీ ఒకేసారి కరెక్ట్గా ఉంటే ఊరేదానికి బాగుంటుంది. ఊరగాయ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. మా చెట్లో ఊరగాయ స్టార్ బూస్ట్ ఊరగాయ చేశాను, ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ అయితే బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదని చూసినాను కదా, ఉప్పు కారం బాగా సరిపోయింది. ఇదండి చూడండి ఎట్లుంది బా. ఇదండి సేమ్ మన మామిడికాయ నిమ్మకాయ ఊరగాయ లాగానే ఉంటుంది. ఎవరైనా
చేసి చూసినారు లేదు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్ టైం నేను చేయటం అయితే ఇదండి. చూడండి సూపర్గా ఉంది. నిల్వ పెట్టుకునే దానికోసం గాజు గ్లాసులో పెట్టుకుంటాను ఇదండి. ఇదండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ వీడియోలు మాత్రం చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీ సపోర్ట్ మాకు కావాలా. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.